కొత్త చరిత్రకు బెంగాల్ వేదిక కాబోతోంది. దీదీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. అందరూ అనుకున్నట్లే, కమలం పార్టీలో చాలా మంది కోరుకున్నట్లే సీఎంగా సువేందు అధికారి బెంగాల్ను పాలించబోతున్నారు. అసలు ఆయనకే ఈ పదవి ఎందుకు దక్కింది? టీఎంసీని ఓడించడంలో బీజేపీకి రికార్డు మెజార్టీ దక్కడంలో సువేందు పాత్ర ఏంటి? కమలం పార్టీ తలరాతను ఆయన ఎలా మార్చారు? అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? సువేందు మరో యోగి అనిపించుకుంటారా? బెంగాల్ రాజకీయ యవనికపై చరిత్ర. పశ్చిమ బెంగాల్ సీఎంగా సువేందు అధికారి. సువేందు అధికారికే ఈ పదవి ఎందుకు? బెంగాల్లో బీజేపీ రాతను ఎలా మార్చారు? దీదీ కంచుకోటను ఎలా బద్దలు కొట్టారు? సువేందు మరో యోగి ఆదిత్యనాథ్ అవుతారా? కమలనాథుల దశాబ్దాల కళ, ఎన్నో ఏళ్ల ప్రయత్నం, ఫైనల్ గా బెంగాల్ బీజేపీ చేతుల్లోకి వెళ్ళింది. అక్కడ సువేందు అనే నేను అనే మాట దేశమంతా రీసౌండ్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. వార్ వన్ సైడ్ అన్నట్లు కనిపించిన బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ సూపర్ విక్టరీ కొట్టింది. 207 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. దీదీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి టీఎంసీని కోలుకోలేని దెబ్బతీసిన సువేందు అధికారినే సీఎం పదవి వరించింది. కమలం పార్టీ ఈ రేంజ్ విజయం సాధించింది అంటే దాని వెనక సువేందుదే కీలక పాత్ర. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం మమతా బెనర్జీని భవానీపూర్ నియోజకవర్గంలో ఓడించారు సువేందు. 1921 ఎన్నికల్లోనూ నందిగ్రామ్లో దీదీని ఓడించారు. అన్నీ తానై అన్నింటికీ తానై అనే రేంజ్లో బెంగాల్ వ్యాప్తంగా కమల వికాసంలో సువేందు పాత్ర కీలకం. అక్కడి రాజకీయాల్లో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ హవాకు బ్రేక్ వేసి బీజేపీ టాప్ గేర్లో వెళ్లడంలో కీ రోల్ ప్లే చేశారు సువేందు. కాంగ్రెస్ తో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి టీఎంసీకి వెళ్లి ఆ తర్వాత బీజేపీలో చేరి ఇప్పుడు బెంగాల్కు సీఎం అయ్యారు సువేందు అధికారి. ఒకప్పుడు మమతా బెనర్జీ అనుచరుడిగా టీఎంసీ బలోపేతానికి కృషి చేసిన ఆయన ఆ తర్వాత పరిణామాల్లో ఆమెకు ప్రత్యర్థిగా మారారు. ఆ ప్రభుత్వాన్నే గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు. 1970లో బెంగాల్లోని తూర్పు మేదినీపూర్ జిల్లాలో రాజకీయ కుటుంబంలో జన్మించారు సువేందు. ఆయన తండ్రి శిశిర్ అధికారి మన్మోహన్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1995లో కాంగ్రెస్ నుంచి కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1998లో దీదీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి తండ్రితో కలిసి పనిచేశారు. 2006లో తొలిసారి కాంతి దక్షిణ్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009, 2014లో తమలుక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2021లో తన రాజకీయ గురువు దీదీపై నందిగ్రామ్ నియోజకవర్గంలో నేరుగా పోటీకి దిగిన సువేందు అధికారి 1900కు పైగా స్వల్ప ఓట్ల తేడాతో ఆమెను ఓడించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లోనూ ఆయన అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటం చేశారు. తన సొంత కోట అయిన నందిగ్రామ్ స్థానంతో పాటు మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ స్థానంలోనూ పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ ఘన విజయం సాధించారు. భవానీపూర్లో మమతను ఏకంగా 15,000కు పైగా ఓట్ల తేడాతో ఓడించి
బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని జైంట్ కిల్లర్గా అవతరించారు. సువేందు అధికారి పెళ్లి చేసుకోలేదు. ఓవరాల్ గా పోరాటమే ఊపిరి అనేట్లుగా ఆయన రాజకీయ జీవితం కనిపిస్తుంది. వారసత్వ రాజకీయాలకు నిరసనగా టీఎంసీకి బై బై చెప్పిన సువేందు 2020లో బీజేపీలో చేరారు. ఇప్పుడు కమలం పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. 2007లో నందిగ్రామ్లో వేలాది ఎకరాల్లో సెజ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి ఆయన నాయకత్వం వహించారు. రైతుల భూములు కాపాడడానికి దీదీతో కలిసి పనిచేశారు. మమత నేతృత్వంలో రాష్ట్రంలో టీఎంసీని బలోపేతం చేయడంలో సఫలమయ్యారు. నందిగ్రామ్తో పాటు సింగూరు ఉద్యమాలు వామపక్ష ప్రభుత్వాన్ని బలహీనపరిచి 2011లో టీఎంసీ అధికారంలోకి రావడానికి కారణమయ్యాయి. తృణమూల్ సర్కారులో ఆయన వివిధ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మమత ప్రధాన అనుచరుడిగా పార్టీలో రెండో శక్తిమంతమైన నేతగా ఎదిగారు. అయితే ఆ తర్వాత దీదీతో సువేందుకు విభేదాలు వచ్చాయి. పార్టీలో అంతర్గత రాజకీయాలు, దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం లాంటి కారణాలతో ఆయన టీఎంసీతో అనుబంధం తెంచేసుకున్నారు. తృణమూల్ బలాలు, బలహీనతలు తెలిసి ఉండడం, ప్రధాని మోదీ, అమిత్ షా సహకారం తోడు కావడంతో బీజేపీని జనాల్లోకి తీసుకువెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యారు సువేందు. నాడు మమతా బెనర్జీ అధికారంలోకి రావడానికి ఎలాగైతే వ్యూహాలు రచించారో, ఇప్పుడు ఆమెను గద్దెదించడానికి అంతకంటే బలమైన వ్యూహాలతో విజయం సాధించారు. అయితే సీఎంగా ఆయన పాలన ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. బుల్డోజర్ పాలన తీసుకువస్తాం, సత్వర న్యాయం అందిస్తామని సువేందు హామీ ఇచ్చారు. దీంతో సీఎం హోదాలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇకటు బెంగాల్ ఫలితాల తర్వాత సువేందు పిఏ దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి పాలనలో ఎలాంటి మార్పు చూపిస్తారా అని దేశమంతా ఎదురు చూస్తోంది. బెంగాల్ రాబోయే 5 ఏళ్లు ఎలా ఉండబోతోంది? అధికారం దక్కింది సరే, బెంగాల్ పాలన కమలం పార్టీకి అంత ఈజీ కాదా? అసలు సవాళ్లు ఇప్పుడే స్టార్ట్ కాబోతున్నాయా? రాబోయే రోజుల్లో ఎదురు కాబోయే ఛాలెంజెస్ ఏంటి? అసలు ఆ రాష్ట్రంలో సీన్ ఎలా ఉంది? ఆర్థిక పరిస్థితి సంగతేంటి? పాలనలో సువేందు మార్క్ ఎలా ఉండనుంది? బెంగాల్ పాలన బీజేపీకి అంత ఈజీ కాదా? రాష్ట్రాన్ని సెటరైట్ చేయడం పెద్ద టాస్కేనా? బెంగాల్ ఆర్థిక పరిస్థితి అసలు ఎలా ఉంది? బీజేపీ సర్కారుకు ఎదురయ్యే పెద్ద చిక్కు ఏంటి? ఒక్క కారణంతోనో, ఒక్క సంఘటనతోనో విజయం అనేది సాధ్యం కాదు. చాలా కారణాలు కలిసి ఓ మార్పునకు శ్రీకారం చుడతాయి. ఇదే జరిగింది బెంగాల్లో. బీజేపీకి అధికారం దక్కడం వెనక చాలా ఫ్యాక్టర్స్ కనిపించాయి. మార్పు కోరుకున్న జనం కమలం పార్టీకి అధికార పీఠాన్ని అందించారు. అయితే ఇప్పుడు ఆ మార్పును తీసుకురావడం కమలం పార్టీకి అంత ఈజీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 15 ఏళ్ల పాలనలో దీదీ తీసుకున్న నిర్ణయాలు, చేసిన పొరపాట్లు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి సవాల్ విసిరే అవకాశాలు కనిపిస్తున్నాయి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా సువేందు ముందు భారీ ఆర్థిక సవాళ్లు ఉండబోతున్నాయి. బెంగాల్ అప్పులు 8.15 లక్షల కోట్లకు చేరగా ఏటా వడ్డీ చెల్లింపులకే ఆదాయంలో 20% ఖర్చవుతోంది. 1.5 కోట్ల ఉచిత పథకాల భారం, పారిశ్రామిక స్తంభన కొత్త ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనేది ఇప్పుడు బీజేపీ సర్కారు ముందున్న అతిపెద్ద సవాల్. సిండికేట్ వ్యవస్థను తొలగించడం, పరిశ్రమల పోర్టులను డెవలప్ చేయడం,
కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయడం, కొత్తగా ఇండస్ట్రియల్ జోన్ల ఏర్పాటు చేస్తామని ఎన్నికల సమయంలో బీజేపీ హామీలు గుప్పించింది. అయితే వీటిని అమలు చేయడానికి భారీగా భూములు అవసరం. ఇదే కమలం పార్టీకి సమస్యగా మారే ఛాన్స్ ఉంది. జనాభా ఎక్కువగా ఉండడంతో పెద్ద పెద్ద స్థలాలు లభించడం కష్టమే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇకటు బెంగాల్ను దీదీ పార్టీ 15 ఏళ్లు పాలించింది అంటే ప్రధాన కారణం సంక్షేమ పథకాలు. లక్ష్మీ భండార్, కన్యశ్రీ లాంటి పథకాల కోసం ఏటా 1,50,000 కోట్లు ఖర్చవుతున్నాయి. అయితే బీజేపీ సర్కారు ఇప్పుడు వాటిని ఆపితే జనాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా అని కొనసాగిస్తే ఖజానాపై భారం తప్పదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం బీజేపీ సర్కారుకు ఛాలెంజ్ గా మారడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. ఆదాయంలోని ప్రతి 5వ రూపాయి రాష్ట్ర అప్పుల వడ్డీలకే వెళ్తూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలను ఎలా చేపడతారు అనేది బీజేపీ ముందున్న సవాల్. కొన్నేళ్లుగా బెంగాల్లో ఎఫ్డీఐలు పెద్దగా రావడం లేదు. ఎంఎస్ఎంఈ ఉన్నప్పటికీ ఎంఎన్సీ కంపెనీలను ఆకర్షించే మౌలిక సదుపాయాలు, అనుకూలమైన పారిశ్రామిక విధానాలు రాష్ట్రానికి అవసరం. దీనికోసం సువేందు సర్కార్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా కీలకం. ఓవరాల్ గా కొత్త ప్రభుత్వం ముందు 3 ప్రధాన సవాళ్లు కనిపిస్తున్నాయి. మొదటిది వృధా ఖర్చులు తగ్గించి ఆర్థిక లోటును అదుపులోకి తీసుకురావడం. రెండోది డబుల్ ఇంజన్ సర్కారుగా పెండింగ్ లో ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయించి క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపరచడం. మూడోది కేవలం అప్పులపై ఆధారపడకుండా రాష్ట్ర సొంత ఆదాయ వనరులను పెంచుకోవడానికి చర్యలు తీసుకోవడం. మరి రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీ సర్కార్ ఎలాంటి ఆర్థిక సంస్కరణలు చేపడుతుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఇక బెంగాల్ చాలా కాలంగా హింస మధ్య చిక్కుకుపోయింది. ఇళ్లు కాల్చేయడం, కార్యకర్తల మీద దాడులు కామన్ అయ్యాయి. వీటిని అడ్డుకోవాల్సిన బాధ్యత బీజేపీ సర్కార్ మీద ఉంటుంది. బెంగాల్లో పరిశ్రమలు నాశనం అయ్యాయని విమర్శించిన బీజేపీ కొత్త వాటిని తీసుకువచ్చేందుకు కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఒక రకంగా ప్లస్ అవుతుంది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల డిఏ క్లియరెన్స్ హామీతో పాటు సరిహద్దు ఫెన్సింగ్ పూర్తి చేయడం, అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడం, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, అవినీతిని తగ్గించడం, పరిశ్రమలు ప్రారంభించి కొత్త ఉద్యోగాలు కల్పించడం ఇవన్నీ బీజేపీ ముందున్న సవాళ్లే. ఓట్లు గెలవడం అయింది, ఇప్పుడు హామీలు నెరవేర్చాల్సిన సమయం. సువేందు అధికారి మీద జనాల్లో భారీ ఆశలు ఉన్నాయి. దీంతో ఆయనపై ఒత్తిడి ఉండడం కూడా ఖాయం. మరి ముఖ్యమంత్రిగా ఆయన ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ గా